హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ బడీస్. నేను మీ కుమార్. ఫ్రెండ్స్, లాస్ట్ టైం వీడియోలో చెప్పిన విధంగా ఈ స్టడీ బడీస్ అనే ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా చైల్డ్హుడ్ మెమొరీస్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ అనేది స్టార్ట్ చేసాం గాయస్. ఈ ఛానల్లో మెయిన్గా చిన్నప్పటి నుంచి ఈ ఏజ్ గ్రూప్ వరకు మేము ఎంత ఎంజాయ్ చేసాం, ఎన్ని ఫన్స్ చూసాము, ఎన్ని బాధలు పడ్డాము, ఎన్ని స్ట్రగుల్ అయ్యాం, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ ఛానల్ మెయిన్గా క్రియేట్ జరిగింది. ఈ ఛానల్లో ముందుగా నా గురించి చెప్తాను గాయస్. నా పేరు కుమార్. మాది ప్రాపర్ వచ్చేసి గుంటూరు జిల్లా పొన్నూరు అనే ఒక ఊరు. మేము 2004లో హైదరాబాద్కి వచ్చేసాం అనమాట. వచ్చిన కొత్తలో హైదరాబాద్లో వచ్చేసి మేము ఇక్కడ లింగంపల్లి అనే ఏరియాకి వచ్చాము. వచ్చిన కొత్తలో నేను అప్పుడు 6th క్లాస్ ఉండే గాయస్. నాకు చాలా లోన్లీ అనిపించింది. ఎంత అంటే మా ఊరు, మా ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మేము ఆడిన ఆటలు, ఎంతైనా చైల్డ్హుడ్ మెమరీస్ అందరికీ ఉంటాయి గాయస్. కానీ అది మిస్ అవుతున్నానని చెప్పి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాడిని. నేను సరిగ్గా తినేవాడిని కాదు. అయితే మా అమ్మగారు ఏం చేశారంటే ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి మా ఊరు పంపించడం అలా చేశారనమాట. వెళ్ళొచ్చినాక కూడా నాకు అదే ఫీలింగ్ ఉండేది. 6th క్లాస్ అయిపోయినాక అట్లా 1 year అయిపోయింది. 7th క్లాస్ వచ్చేదానికి నేను లింగంపల్లి జెడ్పిహెచ్ స్కూల్లో జాయిన్ అయ్యాను అనమాట. నాకు అక్కడ జాయిన్ అయినాక 1-2 months కూడా అలాగే ఉండే. తర్వాత అప్పుడు దొరికారు గాయస్ నాకు ఫ్రెండ్స్, మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్కరికి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ దొరికితే ఇంటి పక్కన, ఇంటి ఎదురు అలా దొరుకుతారు. నాకు మాత్రం మా స్కూల్ డేస్లో దొరికారు గాయస్. నాకు మాత్రం మా స్కూల్ డేస్లో దొరికారు గాయస్. ఆసమ్ గాయస్. వాళ్ళ గురించి చెప్పాలంటే ఎన్నో వండర్స్, చాలా మంచి మెమోరీస్, ఫన్నీ మూమెంట్స్. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మా లోకంలో? ఫ్రెండ్షిప్ ని కోరిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో? ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు, సొల్యూషన్ అంటాడు. ఫ్రెండ్ అంటూ తోడబడింటే ఎండే కాదు. సో వాళ్ళతో నేను జాయిన్ అయినాక, వాళ్ళని కలిసాక అసలు లైఫ్ ఇంత బాగుంటుందా, ఫ్రెండ్స్తో ఇంత బాగుంటుందా లైఫ్ అనేది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ వాటితో పాటు మా స్కూల్లో చాలా మెమరీస్ గాయస్. అందులోనూ మా 10 members బ్యాచ్ ఉంది చూడండి. ఎటు వెళ్ళినా, తినడానికి వెళ్ళినా, ఈవెన్ టాయిలెట్కి వెళ్ళినా కానీ అందరం కలిసి వచ్చేవాళ్ళం. అట్లాగే మా గాయస్ కూడా ఇప్పుడు లైఫ్లో కూడా అందరు చాలా వెల్ సెటిల్ అయ్యి ఉండి అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంత హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనేసి నేను ఈ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది గాయస్. మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా దీంట్లో మా చైల్డ్హుడ్ మెమరీస్, మేము చిన్నప్పుడు ఆడిన ఆటలు, పాడిన పాటలు, స్కూల్లో చేసిన మూమెంట్స్, అండ్ రీసెంట్గా మేము ఒక గెట్ టుగెదర్ పార్టీ చేసాం అనమాట. మా 10th క్లాస్ 2010లో అయిపోయింది. మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక చిన్న గెట్ టుగెదర్ పార్టీ కూడా చేసాం. ఆ పార్టీ థింగ్స్ మేము ఎలా చేసాము, ఎంత ఎంజాయ్ చేసాము ఆ పార్టీలో. అండ్ మా సార్లు, టీచర్లు వచ్చి మమ్మల్ని ఎంత ఇదిగా చూశారు. ఇలా ఎటు వెళ్ళినా కానీ అందరం కలిసి మెలిసి వెళ్ళేవాళ్ళం. అసలు ఎంత అంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ మా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే వెళ్ళినా కానీ అందరం కలిసి మెలిసి వెళ్ళేవాళ్ళం గాయస్. మేము ఎన్నో ఎంజాయబుల్ ట్రిప్స్ వేసాము. అండ్ మా ఊరు చూడడానికి వెళ్ళేవాళ్ళం. ఈవెన్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే బయట వాళ్ళు, మా రిలేటివ్స్ ఏమో నాకు తెలియదు కానీ గాయస్, ఫస్ట్ అయితే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు గాయస్. అన్ని దగ్గరుండి చూసుకునేవాళ్ళు. అండ్ వాటితో పాటు మా ఇళ్లలో సపోజ్ మా కజిన్ వాళ్ళు, మాది గుంటూరు అని చెప్పాను కదా, మా అక్క వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే రిలేటివ్స్నేమో కానీ ముందు మా ఫ్రెండ్స్ అందరు బ్యాచ్కి మాత్రం ముందు కాల్ చేసి, అరే అబ్బాయిలు ఏదైనా పని ఉంటే అవన్నీ పక్కా పెట్టుకొని ఈ ఫంక్షన్కి రండి అనేవాళ్ళు. అంటే ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీ కన్నా ఎక్కువగా మాకు ఇంపార్టెన్స్ ఇస్తారు గైస్. ఇలాంటి ఫన్నీ వీడియోస్ ఎన్నో మీతో షేర్ చేసుకుంటాను ముందు. వీటితో పాటు కొన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ ఏమన్నా మీకు చిన్నప్పటి థింగ్స్ మీకు కూడా ఏమన్నా ఉంటే మీరు ఈ ఛానల్లో షేర్ చేసుకోవచ్చు గాయస్. మీ చిన్నప్పటి ఫ్రెండ్, ఎవరైతే మీరు మర్చిపోలేని ఫ్రెండ్ మీకైతే ఉన్నారో వాళ్ళ పేరు కామెంట్లో పెట్టండి గాయస్. అప్పటి వరకు స్టడీ బడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.